ఒక మహా నేర సామ్రాజ్యానికి మరణ శాసనం రాసిన అహంకార నమ్మక ద్రోహి ఎవరు? ఒడిలో చిన్నారి మనవడిని ముద్దు చేస్తూ ఆ చిట్టి చేతులతో తపంచాను తడిమి చూపించాడు తాత. ఆడుకునే బంతి అనుకుని చేతిలో తీసుకోకు, ఇంటి ఆవరణలో కనిపించిందల్లా అది మన వృత్తిలో వాడుతామని ఎన్నో గర్వమైన కథలు ఇంట్లో విన్నాడు. తెలుసుకునే వయసు వచ్చేసరికి తమది ఫ్యాక్షన్ కుటుంబం అంటున్నారని, అందరూ భయపడుతున్నారు అని ఆనందించడం, గర్వపడడం నేర్చుకున్నాడు. ఆ ముద్రను పోగొట్టుకోవడం కోసం నాన్న నడిచిన పాదయాత్రనే తను ఎంచుకున్నాడు. సిబిఐ కేసులో ప్రతి శుక్రవారం హాజరవుతూనే మధ్యలో నడుస్తూ నెత్తిన చేతులు పెట్టి బొగ్గలు తుడుముతూ నాన్న లేని బిడ్డను ఒక్క ఛాన్స్ అన్నాడు. సచివాలయాన్ని ప్యాలెస్లో పెట్టేసుకున్నాడు. దరిదాపుల్లో ఎప్పుడు 144 సెక్షన్. ప్రజాస్వామ్య వ్యవస్థనే నేర సామ్రాజ్యంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్యాలెస్ నుండి పరిపాలన అన్నాడు. అది చేయడానికి కూడా మనుషులను పెట్టేసి తన అదో జగత్తులో తన్మయత్వంలో ఉండేవాడు జగన్ రెడ్డి. హెలికాప్టర్లలో తిరుగుతూ పరదాల చాటున దాక్కుని ఆ పాలకుడు బటన్ నొక్కేందుకే బయటికి కనిపించేవాడు. ఆకాశంలో వెళుతున్న పచ్చటి చెట్టు కూడా కనిపించకుండా కొట్టేయించాడు. ఏ సమస్యను ఎవరు మాట్లాడినా బూతులతో విరుచుకుపడడానికి ఓ మందను పెట్టుకున్నాడు. తాను రాకముందే జనాన్ని పథకాలు కట్టని బెదిరించి బలవంతంగా పట్టుకురమ్మని పురమాయించేవాడు. అత్యవసర కాలకృత్యాలకు కూడా వెళ్లకుండా గేట్లు పెట్టించి చుట్టూ కందకాలు త్రవ్వి ముసలి ముతక పిల్లలు మహిళలు అనే కనికరం లేకుండా ఆహాకారాలు పెట్టించేవాడు. నడి రోడ్డులో చేతులు వెనక్కి ఇరిచి కట్టి పిచ్చోడిని చేయడం నుండి టీములను పెట్టి అక్రమ కేసులను పెట్టి ఎవడిని వెయ్యాలనుకుంటే వాడిని లోపల వేసి ఆనందించాడు సైకోలాగా. కొంతమంది బడా బాధితులు జగన్ రెడ్డిని కలవాలి అంటే రమ్మని టేబుల్ ముందు కూర్చోబెట్టి వెనక బుక్ షెల్ఫ్ నుండి గన్ను తీసి స్టైల్గా తిప్పుతూ మనాళ్ళతో మాట్లాడుకోండి అని పొదుపుగా అనేవాడు. పోర్టుల నుండి భూముల వరకు వదులుకొని బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చన్న ప్రాణ భయంతో ఆస్తులు చాలామంది వదులుకున్నారు. వచ్చి రాగానే రోజువారీ కోట్ల కొద్ది కట్టలు కళ్ళు చూడడానికి ఆలోచించాడు. రాక్షసులు దేవతలు కలిసి చేసిన అమృత మదనంలో జగన్మోహని రాక్షసులకు సురాపానంతో పోసింది. అందులో రాహుకేతువులు మాత్రం అమృతపు చుక్కలు జురుకొని గ్రహణం పట్టినట్లు ఆంధ్రాను 5 ఏళ్ళు విడిచిపెట్టకుండా తాను కూడా కేవలం ఒక్క మద్యపానంతోనే 1000 కోట్లు పోగేయవచ్చు అని స్కెచ్ వేశాడు. దానికి తన డబ్బులు పెట్టుబడిగా పెట్టడం ఎందుకని విజయసాయి రెడ్డితో అరబిందో వారికి చెప్పించి అప్పు ఇప్పించాడు. 1000 కోట్ల కళ్ళు చూస్తున్నాడు. కళ్ళు నెత్తికెక్కాయి. ఎవడో నా వెంట్రుగా పేకలేరు అనే అహంకారపు తెరలు కమ్మాయి కళ్ళకు. ఎవడిని దగ్గరికి రానియలేదు. ఆఖరికి బంధువులను, ప్రజాప్రతినిధులు సైతం. ఆయన చెప్పులు విడిచే చోట పడిగాపులు కాసినా ఇంటి బయట పండగ సెట్టింగ్ రోజే దర్శనం. వైనాట్ 175 అనే స్క్రిప్ట్ ఇచ్చింది చుట్టూ ఉన్న మభ్య పెట్టే ముఠ. మట్టి కరిచాడు రాజకీయంగా. దశాబ్దాల ఫ్యాక్షన్ వారసత్వానికి ప్రజాస్వామ్యంతో అంటుగట్టి సకల నేరాల శాఖలతో మహా అవినీతి వృక్షంగా మార్చాడు. తన ఇంటికి తానే పరిచయం చేసిన గొడ్డలి కల్చర్తో ఇంటి సభ్యులు పోయారు, దూరం అయ్యారు. కాలానికి తగ్గ గన్ కల్చర్కు మార్చాడు, సంపాదించాడు. కానీ సందింటి రాజకీయ వృక్షాన్ని కోకటి వ్రేళ్లతో సహా తన అహంకారంతో కూల్చుకున్నాడు. నమ్మిన అందరినీ సామూహికంగా చట్టానికి దొరికేలా చేసి కుట్లు అప్పగించి పొరుగు రాష్ట్రం నుండి మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తున్నాడు. అయినా ఎందుకు కూలుతోంది? జగన్ రెడ్డి మంగళకృష్ణతో స్నేహంకే పరిమితైన నాడే ఆ రోజుల్లోనే బాగుంది. కానీ అందరూ మంగళకృష్ణ అంత గుట్టుగా ఉండరు కదా. మన గర్వం, అహంకారం చూపిస్తే జగన్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ విజయసాయిరెడ్డి విషయంలో మరికొంత అప్రమత్తంగా ఉండవలసింది. ఒక పెద్ద నేర సామ్రాజ్యం కేవలం ఒక భాగస్వామి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల పూర్తిగా కుప్పకూలడం చాలా అరుదు. ఒక పార్ట్నర్ ఇచ్చిన సమాచారం నేర సామ్రాజ్య పతనానికి దారితీసే క్రమం ఇలా ఉంటుంది. సామూహిక అరెస్టులు, ఆస్తుల స్వాధీనం, బ్యాంక్ అకౌంట్ల సీజ్, నెట్వర్క్ కూల్చివేత, సాక్ష్యాల సేకరణ, మాఫియా కుటుంబం నాశనం, అవినీతి అధికారుల సహకారం బహిర్గతం, పాత నేరాలు బయటపడటం,
బాధితులు ముందుకు రావడం, నేరాలు హత్యలు వెలుగులోకి రావడం, ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలగడం, మిగిలిన వారి గురించి చెప్పేయడం, అంతర్గత ద్రోహం, సంఘర్షణలు, ముఠా యొక్క పతనం, దాంతో సహా గ్యాంగ్ అరెస్టులు, న్యాయ ప్రక్రియలు, జైలు, బెయిలు, విచారణ, జైలు. అందరూ మాఫియాలో మాట తప్పటం ఉండదు, ఒకరినొకరు మోసగించుకోవడం ఉండదు, ఒకరినొకరు అవమానించుకోవడం అసలు ఉండదు. ఎవరి పాత్రలు వారు నిర్వహిస్తూ నేర సామ్రాజ్యానికి ముప్పుగా అనిపిస్తే ఆఖరికి ప్రాణమే తీసేయడానికి కూడా వెనకాడరు. జగన్ రెడ్డి సీఎం అవుతున్నాడు అని ఫలితాలు వచ్చిన రోజు ఆలింగనం చేసుకున్నది పక్కన ఉన్న విజయసాయిరెడ్డి. అక్కడే కేసిరెడ్డి కూడా ఉన్నాడు. అంతకుముందు కలవడానికి వచ్చిన వాడు సైతం ఎందుకు వచ్చానా అని తిట్టుకొని వెళ్లే జగన్ రెడ్డి తీరును మార్చింది సాయిరెడ్డే. పాదయాత్ర జగన్ చేసి ఉండవచ్చు, కానీ రెండో విజయసాయి లేకుండా ఒకటో జగన్కు కుర్చీ దక్కేది కాదు. అధికారం వచ్చాక విజయసాయిని తప్పించాలి అని రాజకీయంగా కుట్ర పన్నిన వారి మాటలు పదే పదే విన్నాడు. కనీస కృతజ్ఞత పాటించలేదు. సాటి క్రిమినల్ ఆత్మాభిమానం మీద పదే పదే దెబ్బ కొట్టాడు. మొదట బహిరంగంగా తాడేపల్లి ఇంటి వద్ద కారులో నుండి క్రిందకి దింపేశాడు. అదో పెద్ద అవమానం సాయిరెడ్డికి. విశాఖ తరిమేశారు, సోషల్ మీడియా లాగేసుకున్నారు, విశాఖ నుండి కూడా తరిమేశారు. తాడేపల్లికి పిలిచి ఫోన్ లాగేసుకుని పంపేశాడు. ఆఖరికి పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ పదవి కూడా చెవిరెడ్డికి ఇచ్చేయమన్నారు. నెల్లూరులో నిలబెట్టారు. అన్నీ సహించాడు, భరించాడు. సాయిరెడ్డి శకునికి మించి ఫలితాలు వచ్చాక వ్యవసాయం చేయబోతున్నా అన్నాడు సాయిరెడ్డి. అయినా జగన్ చేత నానా మాటలు చదివించారు. సాయిరెడ్డిలో కూడా చీము నెత్తురు ఉంటుంది కదా, ప్రాణాలకు తెగించాడు. సిట్ పిలవంగానే వెళ్ళాడు. టాప్ లెవెల్ స్కెచ్ పాత్రల గురించి ఉప్పందించాడు. బయట కూడా చెప్పాడు, ఇంకా ఉందే పిలిస్తే వచ్చి చెబుతా అన్నాడు. ఆ మాత్రం చాలు కదా పోలీసులకి. అమెరికా నుండి వచ్చిన రాజ్ కసిరెడ్డికి, ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్రెడ్డిలకు ఈ నేరాలు కొత్త. పోలీసులకు పట్టుబడితే చెప్పకుండా ఉండేంత ప్రొఫెషనల్స్ కాదు. పొల్లు పోకుండా ఒక్కో ముడి విడిపోతోంది. సందింటిని నిలబెట్టిన వ్రేళ్లతో సహా కూలుతోంది ఆ నేర సామ్రాజ్యం. నమ్మక ద్రోహం పునాదులు కదిలించగా చట్టం ఉచ్చు బిగుసుకుంటోంది. ముఖ్యంగా దుర్మార్గపు అహంకారం ఎవ్వరినీ కాలం వదలదు.